గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో, రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ మరి చేస్తున్నామండి. సో, దానికన్నా ముందు మనం నిన్న ఏం చెప్పుకున్నాం అనేది మాట్లాడుకుందాం. సో, నిన్న మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్‌లో ఈ క్లోజింగ్ ప్రైస్ బ్రేక్‌ఔట్ ఇస్తే మనకు మార్కెట్ అప్‌సైడ్ ఉంటాయని చెప్పాము. లేదా మార్కెట్‌లో మనకు డౌన్ సైడ్ అని చెప్పానండి. సో, మార్కెట్‌లో మనకి ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. దాని తర్వాత మార్కెట్‌లో ఎక్కడైతే సెల్ చేశారో సో, వాళ్ళకి వార్నింగ్ ఇచ్చిన తర్వాతకి మార్కెట్‌లో మనకు కంటిన్యూ‌గా ఫాల్ అయిందండి. ఓకే. సో, రేపు మార్కెట్‌లో మనకి కంటిన్యూయేషన్ ఉండాలంటే సో, మనకి రేపు గ్యాప్ డౌన్ అయితే బెటర్ అండి. సో, గ్యాప్ డౌన్ తర్వాత మనకు రెడ్ క్యాండిల్ పడిందంటే మనకు నెక్స్ట్ వచ్చేసి 59,080 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో, మార్కెట్‌లో ఇక్కడ మళ్ళా మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకే. సో, లేదు మనకు నెక్స్ట్ మనకు గ్యాప్ అయిందంటే 15,500 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మన ట్రెండ్ చేంజ్ అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే మార్కెట్‌లో మనకు ఈరోజు గ్యాప్ డౌన్ అయింది. సో, మార్కెట్‌లో మనకు ప్రైస్ రిజెక్ట్ అవ్వకుండా బయర్స్ అనేది యాడ్ అయ్యారు. సో, అప్ టు మనకు బయర్స్‌కి సెల్స్ కూడా హిట్ అయిపోయాయి. సో, ఇక్కడ ఏంటిది ఇక్కడ కేవలం సెల్లర్స్ మాత్రమే వచ్చారు. ఎందుకంటే 15,500 కింద మార్కెట్‌ల క్లోజ్ అయ్యేటికి సెల్లర్స్ వచ్చుంటారు. సో, వీళ్ళని టార్గెట్ చేసుకుంటూ మార్కెట్ మనకు గ్యాప్ అయితే మార్కెట్‌లో మనకు ఫ్లాట్ ఓపెన్ అయినా గాని, గ్యాప్ అయినా గాని మార్కెట్‌లో మనకు బయింగ్ సైడ్ ఉంటది. లేదు నిన్న క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ కొట్టిందంటే మాత్రం మార్కెట్‌లో మనకు ఈ రోజులా ట్రెండ్ డౌన్ సైడ్ ఉండి మళ్ళా అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటదండి. ఓకేనా? సో, రేపు మనకు లెవెల్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ 15,050 ఫస్ట్ సపోర్ట్ లెవెల్, సెకండ్ వచ్చేసి 15,260 అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 15,500 అండ్ థర్డ్ వచ్చేసి 15,600 అండి. రేపు మాక్సిమం రేపు 15,000 బ్రేక్ అవ్వదండి. ఎందుకు అవ్వదంటున్నానంటే ఆల్రెడీ ఈ యొక్క ట్రెండ్ ఏదైతే ఉందో దాని ముందు రోజు 15,000 బ్రేక్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు బిగ్ ప్లేయర్స్ అనేది ట్రెండ్ చేంజ్ చేశారండి. అంటే 15,000 ఆల్రెడీ టెస్ట్ చేసింది మార్కెట్ బ్రేక్‌ఔట్ ఇచ్చి. సో, మళ్ళీ బ్రేక్‌ఔట్ అయింది. సో, దాని తర్వాత మార్కెట్‌లో మనకు 15,000 బ్రేక్‌ఔట్ ఇయ్యాలంటే డైరెక్ట్ మనకు దీని కింద గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌లో మనకు 15,000 కిందకెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, ఒకవేళ మార్కెట్‌లో మనకు గ్యాప్ డౌన్ అయినా గాని మార్కెట్‌లో మనకు 15,080 నుంచి రివర్స్ అయ్యే ఛాన్స్ ఉందండి. అందుకని చెప్తున్నాను. సో, రేపు గ్యాప్ అయితే మరీ మంచిది ఇంకా. గ్యాప్ అయిన తర్వాత మనకు మంచి గ్రీన్ క్యాండిల్ పడిందంటే దాని ఐఏబీ కూడా మనకు మార్కెట్‌లో అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, ఫ్లాట్ గాని గ్యాప్ డౌన్ అయితే మార్కెట్‌లో వెయిట్ చేద్దాం. ఒకవేళ ఈ లో బ్రేక్ అయిన తర్వాతకి మనకు 15,080 వరకు ఎళ్ళే ఛాన్స్ ఉంది. సో, ఇక్కడి నుంచైనా మార్కెట్ మనకేమైనా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, రేపు ఏదైనా మనకు ఓపెనింగ్ బట్టి తెలుస్తది రేపు మనకు. మనకు మంచి గ్యాప్ అయిందంటే మార్కెట్‌లో మనకు ట్రెండ్ చేంజ్ అనుకోవచ్చు. లేదు ఫ్లాట్ గాని గ్యాప్ డౌన్ అయిందంటే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ వచ్చే తర్వాతకి సెకండ్ హాఫ్ మనకేమన్నా బయింగు ఉంటది గానీ మరీ అంత బయింగ్ ఉండదు. ఒకవేళ మనకేమైనా అప్‌డేట్స్ కావాలంటే రేపు మార్కెట్ ఓపెనింగ్ అయిన తర్వాతకి సో, మన టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఈరోజు మార్కెట్‌లో మనకు లైవ్ అప్డేట్ ఇచ్చామండి. మన టెలిగ్రామ్ ఛానెల్ వచ్చేసి ఆర్‌కేఎస్‌ఎల్ చేజర్ అండి. సో, లింక్ ఇస్తాను. లింక్‌లో జాయిన్ అవ్వండి. సో, నిఫ్టీలో కూడా మనకు 26,000 దగ్గర మనకు సపోర్ట్ తీసుకుందండి. సో, మార్కెట్‌లో ఎక్కడో సెల్ చేశారు. సో, వాళ్ళ ఎస్ఎల్ హిట్ అయిపోయింది. సో, మళ్ళీ 26,000 బ్రేక్ అయిందంటే దానికి అర్థం సో, మార్కెట్‌లో బై చేయనీకి ఇంట్రెస్ట్ లేదు. జస్ట్ ట్రాప్ చేయనీకి మాత్రమే బయింగ్ వచ్చింది అని అనుకోని మన మార్కెట్‌లో మనకు మళ్ళా సెల్లింగ్ కూడా ఛాన్స్ ఉంటదండి. ఆ సెల్లింగ్ 25,950 నుంచి మార్కెట్‌లో మనకి ప్రైస్ రియాక్ట్ అవుతే సో, మళ్ళీ మనకు బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. సో, అదే కాకుండా మార్కెట్‌లో మనకు ఏది బయింగ్ జరిగింది చూసారు కదా! సో, రేపు మనకి గ్యాప్ అయిన తర్వాతకి గ్రీన్ క్యాండిల్ పడిందంటే మార్కెట్‌లో దాని హై కూడా మనకు మార్కెట్‌లో బయింగ్ కూడా ఛాన్స్ ఉంటదండి. మళ్ళీ మార్కెట్‌లో ట్రెండ్ చేంజ్ అనుకోవచ్చు. ఓకే. సో, రేపు కూడా మనకు ఏందంటే ఫ్లాట్ అవుతే కొంచెం అవాయిడ్ చేయండి మార్కెటు. మనకేదైనా గాని మనకు స్ట్రాంగ్ క్యాండిల్ పడితేనే గాని మనకు మార్కెట్‌ల ఒక ఐడియా అనేది రాదండి. ఒక డైరెక్షన్ అనేది తెలియదు మనకు. సో, రేపు ఓపెనింగ్ అనేది ఇంపార్టెంటు. సో, రేపు మనకు నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 25,950 ఫస్ట్ లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 26,000 అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 26,080 అండ్ నెక్స్ట్ వచ్చేసి 26,140 అండి. సో, అర్థమైందా మీకు? గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్‌లో ఈ లో బ్రేక్ అయితే మనకు మార్కెట్‌లో సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటది. గ్యాప్ అయితే మాత్రం మనకు మార్కెట్‌లో గ్రీన్ క్యాండిల్ పడిందంటే మన ట్రెండ్ చేంజ్ అనుకోని మార్కెట్‌లో మనకు ఈ లెవెల్ బ్రేక్ అయిందంటే కూడా మనకు అప్‌సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటది. జస్ట్ మనకు ఫ్లాట్ ఓపెన్ అయిందనుకోండి. సో, వెయిట్ చేద్దాం. ఈ లెవెల్ గాని, ఈ లెవెల్ బ్రేక్ అయిన తర్వాతకి ట్రేడ్ అనేది అటెంప్ట్ చేద్దాం. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు సెన్సెక్స్ అండి. సో, సెన్సెక్స్ కూడా సేమ్ అండి. 85,000 అబోవ్‌నే మనకు మార్కెట్‌లో బయింగ్ అనేది వచ్చింది. ఒకవేళ రేపు మార్కెట్‌లో గనక మనకు ఈ 85,000 కింద మనకు గ్యాప్ డౌన్ అయిందంటే ఇది జస్ట్ ట్రాప్ చేయనీకే మార్కెట్‌ల ఈ మూవ్‌మెంట్ వచ్చిందనుకోని మార్కెట్ మనకు నెక్స్ట్ 85,000 కింద కూడా మార్కెట్ ఎళ్ళిందంటే నెక్స్ట్ వచ్చేసి 84,800 అండి. సో, మార్కెట్ ఇక్కడి నుంచి ఏమైనా రివర్స్ అయితే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. ఓకే. సో, లేదు మార్కెట్‌లో మనకు గ్యాప్ అయిందంటే మార్కెట్ దానికి పైన గ్రీన్ క్యాండిల్ పడిందంటే
దాని హై అయిపోయి కూడా మనకు అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, ఫ్లాట్ ఓపెన్ అయితే వెయిట్ చేద్దాము. ఐదర్ అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని బ్రేకౌట్ ఇస్తే మనకు క్లారిటీ ఉంటది. ఎందుకంటే ఫ్లాట్ ఓపెన్ వచ్చేసరికి మార్కెట్‌లో సెల్లర్స్ ఉన్నారు. కింద బయర్స్ ఉన్నారు. సో, మధ్యలో వాలటాలిటీ ఛాన్స్ ఉంటది. ఏది ఏమైనా ఒకవేళ మనకు గ్యాప్ గాని, గ్యాప్ డౌన్ అయితే మనకు క్లారిటీ వస్తది. ఓకే. సో, రేపు మనకు సెన్సెక్స్ లెవెల్ వచ్చేసి 84,800 అండ్ నెక్స్ట్ వచ్చేసి 85,000 సపోర్ట్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 85,340 అండ్ నెక్స్ట్ వచ్చేసి 85,500 అండి. సో, ఎనీ డౌట్స్ ఒకవేళ డౌట్స్ ఉంటే మనకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై ఇస్తాను. నా టెలిగ్రామ్ ఛానెల్ ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. సో, ఆర్‌కేఎస్‌ఎల్ చేజర్ ట్రేడర్ అని ఉంటది. సో, అందులో మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. సో, జాయిన్ అవ్వండి లైవ్ అప్డేట్స్ కోసం. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. బై.